యొక్క దేవాలయాన్ని గౌరవ మంత్రివర్యులు యాదాద్రిలాగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. అసెంబ్లీలో మాట్లాడినా, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడినా, ఏ వేదిక మీద మాట్లాడినా కానీ లక్ష్మీనరసింహస్వామిని తలుచుకొని సమయం అంటూ లేదు. వారి ముఖ్యమైన ఆలోచన ఈ యొక్క క్షేత్ర అభివృద్ధి, ఈ యొక్క గ్రామ మున్సిపల్ అభివృద్ధి అనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకు పోతా ఉన్న సందర్భం. ప్రతిసారి కూడా క్షేత్రాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలను వెచ్చించి ఇక్కడి యొక్క వసతులు, అవసరాలు, సమస్యల మీద వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఎండోమెంట్ కమిషనర్ కావచ్చు, అక్కడ అధికారులు, స్థపతి, వైదిక సలహాదారు వీళ్ళంతా కూడా ధర్మపురికి రావడం జరిగింది. ఏదైతే ఉగ్రలక్ష్మణ స్వామి దేవాలయం ఉందో అది కొంత శిథిలావస్థకు వచ్చింది, కొంత ఇబ్బందికరంగా ఉంది, ఏ క్షణంలోనైనా ప్రమాదం గురి కావచ్చు అని చెప్పేసి స్థపతి గారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గౌరవ మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్తే గౌరవ మంత్రివర్గులు ఒకటే చెప్పారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి అని చెప్పేసి ఎండోమెంట్ అధికారులను వారు ఆదేశించడం జరిగింది. దానికి గాను 5.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి ఆ యొక్క ఎస్టిమేషన్ కాపీ తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా వారు స్వాగతించి 100%గా చేస్తామని చెప్పి 2.5 కోట్లను కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేసినటువంటి విషయాన్ని కూడా నిన్న పవర్ ప్రజెంటేషన్ జరిగినటువంటి సమయంలో వారు చెప్పడం జరిగింది. ధర్మపురి క్షేత్రంలో గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో కేవలం శంకుస్థాపనలకు చేసి వదిలిపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 3 ఏదైతే పుట్ట బంగారం కావచ్చు, నాగమేది కావచ్చు, కేనా షాపింగ్ ఏదైతే కాంప్లెక్స్ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి ఇది మన ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. గోదావరి మాతది ఒకటి ఉంది, 32 రూమ్స్ కూడా అతి త్వరలోనే ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ధర్మపురి ప్రజల అందరి సహకారంతో పెద్ద ఎత్తున కనివిని రీతిలో ధర్మపురిని క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా దీని విషయంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఎంత డబ్బైనా కానీ పుష్కరాలకు సంబంధించింది లక్ష్మణ్ నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకో, ధర్మపురి క్షేత్రాలు చేసుకోవడానికి నేను సహకరిస్తానని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని కూడా మంత్రివర్యులు వారు చెప్పారు. ఇది మరో యాదాద్రి లాగా తీర్చిదిద్దా అని చెప్పేసి మంత్రి గారు ఆలోచనతో ఉన్నారనేటువంటి మాట తెలియజేస్తాం. లో ఏదైతే పుష్కరాలు జరగబోతా ఉన్నాయి దానికి ఘాట్స్, ముఖ్యంగా ఘాట్స్ ఈ యొక్క గోదావరి తీరంలో, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రతి ఊరికి కూడా ఘాట్స్ నిర్మించేటువంటి ఆలోచన ఉన్నది. ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని కూడా వారు పునరుద్ధరణ వాటిని కూడా డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మాటను కూడా వారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఘాట్స్ను పెంపొందించడం ఎక్కువగా, ఇది పోయినసారి కూడా 1 కోటి వరకు రావడం జరిగింది. ఈసారి 3 కోట్లు 4 కోట్ల వరకు ఏదైతే భక్తులు వస్తారు అనేటువంటి దాని మీద వారు ఆ ఆలోచనతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రి గారి ఆలోచన ఒకటే ఉంది, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా దాదాపు అందరినీ కూడా అది గోదావరిలో స్నానం చేసే విధంగా, ముఖ్యంగా మ్యాక్సిమం ఎంతమందినైనా చాలా మంది అందరినీ కూడా దేవాలయంలో దర్శనం చేసేటువంటి అవకాశం కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన ఉన్నారు. గోదావరి నుంచి అక్కడి నుంచి కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసి చేస్తారనేటువంటి ఆలోచనలు ఉన్నారు అన్నమాట తెలియజేస్తాను.